హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ఈరోజు మీకు ట్రెండింగ్లో ఉన్న మంచి బాయ్స్ యాటిట్యూడ్ బీజిఎం అన్నటిది మీకు ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్ కానీ, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కానీ, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ కానీ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి సింపుల్గా ఇంపోర్ట్ అనేది చేసుకోండి. ముందైతే మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీకు అలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాక నేను ఇచ్చిన ప్రీసెట్స్ మాత్రం ఇంపోర్ట్ అనేది చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. దీనికంటే ముందు నేను ఎడిట్ చేసిన వీడియో ఎడిటింగ్ అనేది 3 సెకండ్ల డెమో అనేది చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ ప్రీసెట్ కానీ, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కానీ మీకు రెండు కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ ప్రీసెట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మధ్యలో 2 గ్రూపులు ఇచ్చాను. ఇక్కడ ఒక గ్రూప్ ఇచ్చాను. దాని తర్వాతకు వచ్చేసి ఇక్కడ మీకు పిఎన్జీ గ్రీన్ కలర్లో ఇచ్చాను. ఓన్లీ ఇది రీప్లేస్మెంట్ చేసుకోవటమే. ఈ గ్రూప్ దగ్గరకు వస్తే మాత్రం ఇక్కడ గ్రూప్ అనేది ఎడిట్ అనేది చేయాలి. అది ఎలా చేయాలని నేను తర్వాత చెప్తాను. ముందైతే ఫొటోస్ యాడ్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనం 1.43 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి చూడండి, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా మధ్యలో గ్రూప్స్ ఉంటాయి. దాని తర్వాత ఫొటోస్ ఉంటాయి. ఇలా ఎండ్ వరకు కూడా గ్రూప్స్ని వదిలేసి మధ్యలో ఉన్న గ్యాప్లలో ఫోటోలు మాత్రం అన్నీ యాడ్ అనేది చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఫోటో యాడ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ గ్రూప్ ఉంది. గ్రూప్ తర్వాత మళ్ళీ ఇక్కడ 4.0 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏమి చేసి నెక్స్ట్ బీట్ మార్క్ చూసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. ఇలా మీరు ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక నేనైతే వీడియో అనేది మీకు కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక చూడండి, ముందైతే మీకు ఇక్కడ గ్రూప్స్ దగ్గరకు వద్దాం. గ్రూప్ దగ్గరకు వచ్చేసి నీకు ఒక గ్రూప్ మీకు ఎలా ఎడిట్ చేయాలనేది చూపిస్తాను. దాని తర్వాతకి మీరు నెక్స్ట్ గ్రూప్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఎడిట్ అనేది చేసుకోండి. చూడండి, ముందైతే గ్రూప్ మీద ఇలా టచ్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసేయండి. వచ్చాక ఇక్కడ ఏం లేదు, సింపుల్గా మీరు ఇక్కడ ఎన్నైతే మీకు గ్రీన్ కలర్లో ఉన్నాయో పిఎన్జీస్ వీటన్నిటిని మీరు ఏం చేయాలంటే రీప్లేస్మెంట్ అనేది చేసుకోవాలి. ఏం లేదు, జస్ట్ ఇలా గ్రీన్ ఒకదాని మీద ఇమేజ్ మీద టచ్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, రీప్లేస్మెంట్ అనమాట. ఎక్కడైతే మనకు ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. చూసారు కదా, ఆటోమేటిక్గా మనకి ఫోటో అనేది ఇక్కడ యాడ్ అనేది అయిపోయింది. మళ్ళీ చూడండి, ఇంకొకటి మీకు అప్లై చేసి చూపిస్తాను. మళ్ళీ గ్రీన్ ఇమేజ్ మీద టచ్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇంకో ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఇలా మీరు ఎన్నైతే గ్రీన్ ఇమేజెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇలా రీప్లేస్మెంట్ అనేది చేసుకోండి. కావాలంటే మళ్ళీ ఇంకోటి చూపిస్తాను చూడండి. మళ్ళీ గ్రీన్ ఇమేజ్ మీద టచ్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ మీద టచ్ చేసి ఇక్కడ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. చూసారు కదా, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ గ్రీన్ కలర్ బాయ్ అనేది మనకి ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు ఈ నెక్స్ట్ ఇంకో గ్రూప్ను కూడా ఇదే విధంగా యాడ్ అనేది చేసుకోండి, రీప్లేస్మెంట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక గ్రూప్ అనేది మీకు యాడ్ అనేది ఎలా ఎడిట్ చేయాలనేది చూపించాను కదా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మళ్ళీ గ్రీన్ ఇమేజెస్ ఇచ్చాను కదా మీకు మధ్యలో, వీటిని కూడా ఎలా రీప్లేస్మెంట్ చేయాలనేది చెప్తాను చూడండి. ఈ గ్రీన్ ఇమేజ్ మీద టచ్ చేసి కలర్ అండ్ ఫీల్ మీద క్లిక్ టచ్ చేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎక్కడైనా మీకు నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేసాక చూడండి, ఆటోమేటిక్గా మనకి ఫోటో అనేది ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ అనేది అయిపోయింది. చూడండి, ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. మళ్ళీ గ్రీన్ ఇమేజ్ మీద టచ్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. చూడండి, నేను ఇంకో ఫోటో మీద ట్యాప్ చేశాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాను. ఆటోమేటిక్గా మనకి చూశారు కదా, ఇక్కడ ఎఫెక్ట్ అనేది మనకి యాడ్ అనేది అయిపోయింది అనమాట. చూసారు కదా, ఇలా ఎన్నైతే గ్రీన్ ఇమేజెస్ ఉంటాయో అన్నిటిని కూడా ఇలా రీప్లేస్మెంట్ అనేది చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే చూసారు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒకటే ఇమేజెస్ ఇచ్చాను. ఈ ఒక ఇమేజ్ కూడా ఒక వెరైటీగా ఇచ్చాను ఎఫెక్ట్ అనేది మీకు. చూసారు కదా, దీన్ని ఏం చేయాలంటే ఎక్కడైతే మనకు మిగిలిన ఫొటోస్ ఉంటాయి మధ్యలో యాడ్ చేసిన ఫొటోస్ ఉంటాయో వాటన్నిటికీ ఈ ఎఫెక్ట్ అనేది మనం
ఒకటే ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంటుంది కదా, అందులోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే మనకి ఫొటోస్ ఉంటాయో ఇక్కడ చూడండి, మధ్య మధ్యలో ఫొటోస్ వదిలిపెట్టాం కదా, ఈ ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా ఎక్కడైతే ఫొటోస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా ఎన్ని ఉంటే అన్నిటి కూడా ఎండ్ వరకు కూడా మీరు పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా అన్ని ఫొటోస్ కూడా మనం ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాక బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ మీకు HDCCR ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్స్ పక్కన ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఎక్కడైతే నా లోగో ఉంటుందో నా లోగోను వదిలేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఆటోమేటిక్గా మనకి ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ అనేది అయిపోయింది అనమాట. ఇంకో విషయం చెప్పాలనుకున్నాను మీకు, చూడండి ఇక్కడ ఫస్ట్లో ఉన్న ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ మీకు ఒకటి రౌండ్ యాంగిల్ ఇచ్చాను కదా, దీని దగ్గరకు వస్తే మనకి ఇక్కడ ఫ్లిక్కర్ అనే ఎఫెక్ట్ అనేది మీకు ఇక్కడ యాడ్ అనేది చేశాను. ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, వీడియో మొత్తం మనకి కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మన గ్యాలరీలో సేవ్ కావాలంటే సింపుల్గా ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో రెజల్యూషన్ వచ్చేసి మనకి 1080p ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే 1080లో పెట్టుకొని ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 60లో పెట్టుకోండి, మీకు ఎక్కువ క్వాలిటీలో వస్తుంది. లేదు అనుకుంటే మీ మొబైల్ సపోర్ట్ కాకపోతే ఇక్కడ చూడండి ఈ సింబల్ మీద క్లిక్ చేసి 720p HDలో పెట్టేసుకొని ఇక్కడ మీ ఫ్రేమ్ రేట్ వచ్చేసి తక్కువలో పెట్టుకోండి. రెడ్యూస్లో పెట్టుకుంటే 30fps వస్తుంది, ఇక్కడ ఫుల్లో పెట్టుకుంటే 60fps అనేది వస్తుంది మీకు ఫ్రేమ్ రేటు. మీకు నచ్చిన విధంగా ఏది సపోర్ట్ చేస్తే ఆ విధంగా మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.